మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత చెబ్రోలు కిరణ్ ను అరెస్టు చేసి ఎస్పీ ఆఫీసుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాలు వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో పోలీసులు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లో గోరంట్ల మాధవ్ ఉన్నారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత చెబ్రోలు కిరణ్ ను అరెస్టు చేసి ఎస్పీ ఆఫీసుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాలను వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో పోలీసులు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లో గోరంట్ల మాధవ్ ఉన్నారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని అటు నల్లబాడు పోలీస్ స్టేషన్ అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఏదైతే మరి నిన్న మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే మరి మంగళగిరి నుంచి ఏదైతే చెబ్రోలు కిరణ్ ని తీసుకొస్తున్నటువంటి సమయంలో పోలీస్ క్యాన్వాయ్ ని అడ్డుకోవటం తనపై దాడి చేసినటువంటి ఘటన అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా రోల్ పాటిస్తున్నటువంటి కిరణ్ వైఎస్ భారతి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అటు పూర్తి స్థాయిలో 4 కేసులు నమోదయ్యాయి. కేసులకు సంబంధించి కూడా ఆయన్ని రిమాండ్ పెట్టేటువంటి సమయంలో కూడా గోరంట్ల మాధవ్ అతన్ని కారును అడ్డుకుని ఆయనపై దాడి చేసినటువంటి ఘటన అటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిన్న ఆయన్ని విచారణ నిమిత్తం కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినటువంటి సమయంలో కూడా మరి వెనక నుంచి ఆయన డైరెక్ట్ గా కూడా నల్లబాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆయనతో పాటు మరో 4 అనుచరులను కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 4 ప్లస్ గోరంట్ల మాధవ్ పై 5 పైన కూడా 307 కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 307 కి నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి మరి వారంటీ రిమాండ్ విధించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి గోరంట్ల మాధవ్ చేసినటువంటి అంటే ఒక సాక్షాత్తు కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. 24 గంటల్లోనే ఆయన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరించింది. ఎందుకంటే ఈ ఘటన పైన ఎందుకంటే మహిళల పైన ఎవరైనా సొంత పార్టీ నేతలైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నటువంటి సమయంలో గోరంట్ల మాధవ్ మరి ఒక మాజీ ఎంపీగా ఉన్నటువంటి పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ ఒక్కసారిగా రోడ్డుపై ఒక రౌడీ లాగా వ్యవహరించినటువంటి తీరు కూడా అటు పూర్తి స్థాయిలో అటు వైసీపీ నుంచి కానీ అటు టీడీపీ నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కేవలం మాధవ్ జగన్ మార్కులు పొందేందుకే ఈ విధంగా వ్యవహరించాడనే ఒక విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. తనకి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నటువంటి సమయంలో తనపైన దాడి చేసినటువంటి ఘటన కూడా అటు పలు విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే గోరంట్ల మాధవ్ మరి ఆ సమయంలో మరి చుట్టుకొండ ప్రాంతంలో ఆయన అడ్డుకోవడానికి పోలీసులు ఆ సమయంలో ఏ విధంగా అతనికి సమాచారం అందిందనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మంగళగిరి క్యాంప్ మొదలైన దగ్గర నుంచి అటు హైవే మీదుగా కూడా మరి చుట్టుకొండ ప్రాంతం నుంచి కలెక్టరేట్ నుంచి ఎస్పీ ఆఫీస్కి వచ్చేటువంటి అవకాశం ఈ సమయంలో దాడి చేసినటువంటి పరిస్థితి పూర్తిగా పోలీసులు అడ్డుకునేటువంటి సమయంలో కూడా తనని నాకు అప్ చెప్పాలంటూ కూడా మరి ఆ కారు పైన దాడి చేసినటువంటి ఘటన విజువల్స్ స్పష్టంగా చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ ఘటన వ్యవహారం పైన అటు పోలీసు యంత్రాంగం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. 5 పైన 307 కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో నల్లబాడు పోలీస్ స్టేషన్ సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికే రెడీ అయినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. గోరంట్ల మాధవ్ తో పాటు తన అనుచరులకు కూడా రిమాండ్ విధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్.